హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ న్యూ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా? వీడియో కంప్లీట్గా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వీడియో ద్వారా మీకు ఒక చిన్న టిప్ కూడా దొరుకుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయ్స్, చూస్తున్నారు కదా, ఇది ఒక A4 సైజ్ పేపర్తో నేనైతే ఒక బ్యాగ్ చేశాను. క్యూట్ బ్యాగ్ అయితే రెడీ చేసేసాను. దాని మీద హ్యాపీ బర్త్డే అని రాయడంతో మీకు అర్థమైంది అనుకుంటాను. యాక్చువల్గా నేను మా పిల్లల ఫ్రెండ్ బర్త్డేకి నేను ఈ విధంగా గిఫ్ట్ ప్యాక్ చేయడానికి ఇలా క్రాఫ్ట్ వర్క్ చేశాను అన్నమాట. యాక్చువల్గా వాళ్ళు 1 హార్ ముందే చెప్పారనమాట, బర్త్డేకి ఇలా పిల్లల్ని పంపించండి అని చెప్పేసి. ఓకే, ఈ 1 అవర్లో షాపింగ్కి వెళ్ళేంత టైం లేకుండే. సో ఇంట్లో ఉన్న దాంతో నేను చేశాను ఈ క్రాఫ్ట్ ఇదంతాను. పేపర్ తీసుకొని బ్యాగ్ అయితే చేసేసాను. యాక్చువల్గా బ్యాగ్ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఆ టైంలో నాకు ఎవ్వరూ లేకుండే వీడియో తీయడానికి. సో బ్యాగ్ చేసిన తర్వాత నేను 1 హ్యాండ్లో ఫోన్ పట్టుకొని ఇంకో హ్యాండ్తో రాస్తున్నాను. అందుకే వీడియో కూడా మనకి కొంచెం అటు ఇటు అవుతుంది. ఇలా అయితే నేనే చేస్తున్నాను అనమాట. ఇలా క్రాఫ్ట్ వర్క్ చేయడం నాకు చాలా ఇష్టము. చాలా క్రాఫ్ట్ వర్క్ చేశాను, కాకపోతే నేను ఎప్పుడూ క్రాఫ్ట్ వీడియోస్లో పెట్టుకోవచ్చు అనే థాట్ అయితే రాలేకుండే. ఈ ఛానల్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కాబట్టి నా వీడియోస్లో నేను చేసే ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తాను. మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మీరు కొంచెం ఏదైనా నచ్చితే కనుక ఎంకరేజ్ కూడా చేయండి గాయస్, ప్లీజ్. సో ఇలా అయితే నేను డెకరేషన్ చేస్తున్నాను. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇలా. యాక్చువల్గా ఇది ఫస్ట్ నేను మా బాబు బర్త్డే రోజు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్లో కూడా నేను ఇలాగే చేశాను. ఇలా బ్యాగ్స్ చేసేసి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాను అన్నమాట. ఇంత క్యూట్గా రెడీ చేసిన ఈ బ్యాగ్లో ఏమేమి గిఫ్ట్లు పెట్టానో చూడండి కంప్లీట్గా. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ అద్విక అని రాయాల్సింది యూ నేను మిస్ చేశాను. మా పిల్లలు పెట్టే కంగారులో మమ్మీ త్వరగా చెయ్యి, బర్త్డే పార్టీకి లేట్ అయిపోతుంది అంటే టెన్షన్లో యూ రాయడం మర్చిపోయాను. మా బాబు పేరు నయన్, మా పాప పేరు నిహస్వి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను కదా. సో ఇలా అయితే నేను రెడీ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి గైస్. మీకు ఈ బ్యాగ్ ఎలా చేశారు అని తెలుసుకోవాలనుకుంటే కూడా మీరు కమెంట్ చేయండి, నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను. సో ఈ బ్యాగ్ లోపల నేనైతే ఈ క్యూట్ ఎరేజర్స్ అయితే వేస్తున్నాను. ఈ ఎరేజర్స్ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్, 4 టైప్స్ ఉన్నాయి. స్ట్రాబెర్రీ, వాటర్మెలన్, యాపిల్ అండ్ మ్యాంగో. అండ్ దాంతోపాటు ఒక పెన్సిల్. చిన్నపిల్లలకి ఇంతకన్నా గిఫ్ట్స్ అయితే ఎక్కువ ఇయ్యం కదా. 5 years ఓల్డ్ అనమాట పాప. మా పాప వాళ్ళ ఫ్రెండ్, యాక్చువల్గా నైబర్ ఆంటీ వాళ్ళ మన్మరాలు. సో వాళ్ళు అప్పటికప్పటికే పిల్లల్ని అందరినీ గ్యాదర్ చేసినారనమాట. సో నేనైతే ఇలా అయితే రెడీ చేశాను. మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నెక్స్ట్ ఇంకా మా పిల్లలు బ్యాగ్ పట్టుకొని మమ్మీ వెళ్తాము అంటే వాళ్ళని రెడీ చేసేసాను. గిఫ్ట్ ప్యాక్ చేసేసి నెక్స్ట్ వాళ్ళిద్దరిని రెడీ చేశాను. మా పాప అయితే మా వాడికి ఇవ్వట్లేదు, నేనే పట్టుకుంటా మమ్మీ, నేనే పట్టుకుంటా అని ఇద్దరిలాగా చేస్తున్నారనమాట. సో ఇలాగైతే నేను, ఈ పాప వచ్చేసి మా పక్కన నైబర్ వాళ్ళు, ఆ పక్కన నైబర్ వాళ్ళ ఇంటికి ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు. చూడండి, మా పాప మా బాబు అందరూ బర్త్డే పార్టీకి పిల్లలకి బర్త్డే పార్టీలు అంటే అదొక సరదా. చాలా ఎంజాయ్ చేస్తారు. అక్కడ తినింది తక్కువ ఉంటుంది, కానీ అక్కడ ఏం చేస్తారు, ఏం ఎంజాయ్ చేస్తారు, బెలూన్స్ ఇస్తారా, బర్త్డే క్యాప్స్, వీటి మీదే ఇంట్రెస్ట్. మా పాపకైతే ఎస్పెషల్లీ ఏ ఫుడ్ పోదు, అసలు ఏ ఫుడ్ సరిగ్గా తినదు. తను జస్ట్ ఎంజాయ్ చేయడానికే పోతుంది. అలా వెళ్ళారు.
1 అవర్ తర్వాత మళ్ళీ ఈ బ్యాగ్‌తో వాళ్ళు రిటర్న్ అయ్యారు. ఏంటి ఇంత పెద్ద బ్యాగ్ ఉంది అని చూసేసరికి వాళ్ళిచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ చూసి నేనైతే షాక్ అయిపోయాను. ఎంతైనా డబ్బులున్న వాళ్ళు ఎన్నైనా చేస్తారు కదండీ! నేనైతే ఇలా ఎప్పుడు చేయలేదు. నేను ఫస్ట్ టైం రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఇందాక చూపించిన బ్యాగ్‌లో జస్ట్ ఎరేజర్స్, పెన్సిల్ వాటెవర్ ఇందాక నేను ఏదైతే ఏసానో అవి మాత్రమే రిటర్న్ గిఫ్ట్స్‌లో ఇచ్చాను. బట్ వాళ్ళు చూడండి ఎన్ని ఇచ్చారంటే కుర్కురే ప్యాకెట్స్, చాక్లెట్, వాటర్ కలర్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్, స్కెచెస్, ఫ్రూటీ, హెయిర్ క్లిప్స్, ఎరేజర్స్, పెన్సిల్, చాకోస్, అలాగే కేక్ అక్కడే తినేసారంట. కేక్‌తో పాటు సమోసా కూడా ఇస్తే సమోసా వాళ్ళు తినలేదు. మా పాప తినలేదు. మా బాబు తినేసాడు. మా పాప తినకుండా మళ్ళీ తీసుకొనొచ్చింది. చెప్పాను కదా! తనకి ఏ ఫుడ్ పోదు. కేక్ అయితే ఏదో కొంచెం అట్రాక్ట్ అయ్యి తినేట్టుంది. సో, ఇలా చాలా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. నేనిచ్చిన చిన్న బ్యాగ్‌తో పోల్చుకుంటే ఇది త్రిబుల్ ఉందనమాట. వాళ్ళిచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ చూసి నేనైతే షాక్ అయిపోయాను. ఇంకా పిల్లలకి ఇవే జంక్ ఫుడ్డే బాగా ఇష్టం కదా! సో, వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మమ్మీ నేను తింటా అని. కానీ అన్నీ ఒకేసారి నేను అస్సలు ఇవ్వను. తిన్నారు, ఒక 3 డేస్ ఏమో తిన్నారు ఆ ప్యాకెట్స్. ఇలా జరిగిందనమాట వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీ. హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి. 2 హెయిర్ బ్యాండ్స్ వచ్చాయి. వైట్ అండ్ ఆనంద్ కలర్‌లో ఉంది. ఇదిగో హెయిర్ క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదేంటి పైనాపిల్ అనమాట. ఇదిగో బర్త్‌డే క్యాప్ చూసి తెగ హ్యాపీ ఫీల్ అవుతుంది. మా వాడికైతే ఇక పండగ. ఎందుకంటే నేను జంక్ ఫుడ్‌ని అస్సలు ఎంకరేజ్ చెయ్యను. సో, వాళ్ళకి ఇవన్నీ చూసేసరికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పెన్సిల్స్ అయితే చాలా బాగున్నాయి కలర్ఫుల్‌గా. గ్రీన్ ఒకటి, యెల్లో ఒకటి ఇచ్చారు. మళ్ళీ ఇద్దరు వెళ్ళారు కాబట్టి ఇద్దరికీ ఇచ్చారనమాట. ఒకే దాంట్లో ఇవ్వలేదు. అన్నీ 2 ఐటమ్స్ ఉన్నాయి. ఈవెన్ హెయిర్ బ్యాండ్స్ కూడా 2 వచ్చాయి. ఒకటి వైట్, ఒకటి ఆనంద్ కలర్‌లో ఉంది. మా వాడికి ఇచ్చారు, మా పాపకి ఇచ్చారు. హెయిర్ క్లిప్స్ ఒకటి మా బాబుకి ఇవ్వలేదు. సో, ఇలా అయితే వీళ్ళు బర్త్‌డే నుంచి వచ్చినాక నాకు ఇవన్నీ చూపిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా భలే సరదా వేసింది అవన్నీ చూస్తే. అబ్బా! ఏంటి ఇన్నిగానం ఇచ్చారు అనుకున్నాను. మీరు మీ పిల్లల బర్త్‌డేస్ సెలబ్రేషన్స్ ఇలాగే చేస్తారా? చేసి ఉంటే ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పేపర్ బ్యాగ్‌కి నేను చెప్పాను టిప్. అంటే మన దగ్గర సడన్‌గా టైం లేనప్పుడు, మనీ లేనప్పుడు ఇలా మనం ఇంట్లోనే ఏదైనా క్రాఫ్ట్ వర్క్ చేసేసి పిల్లలకి గిఫ్ట్స్ ఇస్తే తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకున్నాను. మీరేమనుకున్నారో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.